హాయ్ వెల్కమ్ టు FTAH సినీ క్లాస్ రూమ్. నా పేరు హర్షవర్ధన్ రెడ్డి. ఈరోజు సినీ క్లాస్ రూమ్లో మన టాపిక్ ఎడిటర్స్కి శాలరీస్ ఏ రేంజ్లో ఉంటాయని. అందరికీ ఉండే కామన్ డౌట్ ఇది. ఎప్పుడైనా సరే మనం ఎడిటర్గా జాబులో జాయిన్ అయినా లేదా ఎడిటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలనుకున్నప్పుడు మన శాలరీ అన్నది మన స్కిల్ని డిపెండ్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ వీడియో ఎడిటర్గా మాత్రమే మీరు పనిచేస్తుంటే కంపెనీని బేస్ చేసుకొని మన శాలరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ 25,000 వరకు ఇస్తాయి, కొన్ని కంపెనీస్ 30,000 కూడా ఇస్తాయి. అది కంపెనీ రేంజ్ని బట్టి ఉంటుంది, కంపెనీ గ్రోత్ని బట్టి ఉంటుంది, ఎంత యూనిక్గా వాళ్ళకి కావాలి అన్న దానిని బేస్ చేసుకొని కూడా కొన్ని కంపెనీస్ ఎక్కువ శాలరీ ఇచ్చైనా సరే ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటాయి. ఎందుకు అంటే ఫ్రెష్ థాట్స్ని వాళ్ళ కంపెనీకి తగ్గట్టుగా ఇన్నోవేటివ్ అవుట్పుట్స్ కోసం ట్రైనింగ్ ఇచ్చి ఇంకా ఎక్కువ తీసుకుంటాయి. అండ్ మోర్ ఓవర్ నువ్వు ఓన్లీ ఎడిటింగ్తో పాటు గ్రాఫిక్ డిజైనింగ్ కూడా లైక్ థంబ్నెయిల్ డిజైనింగ్ కానివ్వండి లేదా పోస్టర్ కానీ నువ్వు చేయగలిగితే నీ శాలరీ ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కోర్స్ అది కూడా కంపెనీని బేస్ చేసుకునే ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్, ఆ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ ఎంత డ్యూరేషన్ ఉంది, అవుట్పుట్లో ఏమేమి కన్వే కావాలి, ఎలా కావాలనుకుంటున్నారు, అవుట్పుట్ విజువల్గా ఎంత గ్రాండ్గా ఉండాలనుకుంటున్నారు, ఎంత డెడ్ లైన్లో ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని కూడా ఫ్రీలాన్సర్లే ఒక అమౌంట్ చెప్తారు క్లయింట్కి. ఆ అమౌంట్ బేస్ చేసుకుని బార్గెనింగ్లు కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక ఫిక్స్డ్ అమౌంట్ అన్నది ఎడిటర్కి ఆ ప్రాజెక్ట్కి కానీ వస్తుంది. సో మోర్ ఓవర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటరు గ్రాఫిక్ డిజైనర్ ఒకరే అవుతారా అన్న డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు FTHలోనే ఎడిటింగ్ కోర్స్ ఉంటుంది. 6 months ఎడిటింగ్ కోర్స్ కానీ 3 months ఎడిటింగ్ కోర్స్ కానీ వీటిలో వీడియో ఎడిటింగ్తో పాటు ఇమేజ్ ఎడిటింగ్ కూడా కోర్సులో భాగమే ఉంటుంది. అప్పుడు అది అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది, మల్టిపుల్ జాబ్స్ చేసుకునే స్కోప్ కూడా స్టూడెంట్స్కి అనేది ఇస్తుంది. ఇకపోతే శాలరీ విషయానికి వస్తే మన దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్లో మంత్లీ ఫ్రెషర్గా 15K తీసుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు, 30K తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు. కామన్ డౌట్ ఏమొస్తుంది, ఫ్రెషర్స్కి 30,000 ఇచ్చే వాళ్ళు ఉన్నారా, అసలు ఎక్కడ పని చేయకుండా కోర్స్ అయిపోయిన జాబ్లోకి వెళ్తే 30,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారా అంటే డెఫినెట్లీ ఉన్నారు. అవతల వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మనం డిమాండ్ చేసిన శాలరీ వస్తుంది. మనం కనుక ఎక్కువ క్రాఫ్ట్స్ మీద లైక్ ఎడిటింగ్ కానీ డిజైనింగ్ కానీ లేదా ప్రింట్ సైడ్కి వెళ్ళాల్సిన డిజైన్స్ మీద కానీ మనం కనుక ఎక్కువ కమాండ్తో ఉన్నాము అంటే కనుక మనం బార్గెన్ చేసే స్కోప్ ఉంటుంది. నాకు ఎక్కువ కావాల్సిందే లేదా మనం డిమాండ్ చేసే స్కోప్ ఉంటుంది. అది చాలా ముఖ్యం. బేసిక్గా చాలామంది మాట్లాడుకోలేము. మనం ఫైనాన్షియల్గా ఏ ప్రాజెక్ట్కి ఎంతవరకు ఎంత తీసుకోవాలన్నది ఫ్రెషర్ స్టేజ్లో ఉన్నవాడికి తొందరగా తెలియదు. కొన్ని నెలలు పనిచేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఇంత పని చేస్తున్నా, ఇన్ని గంటలు నాకు టైం పడుతుంది, ఈ రేంజ్ అవుట్పుట్ ఇస్తున్నా, బయట మార్కెట్లో ఇంతవరకే వస్తున్నాయి ఈ కైండ్ ఆఫ్ వీడియోస్కి అవుట్పుట్లు, నేను ఇంత క్వాలిటీ ఇస్తున్నప్పుడు నేను కొంచెం ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అన్న ఐడియాలజీ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ డైరెక్టర్ పెద్దవంశీ గారు ఉన్నారు. సీతారా, అన్వేషణ లాంటి సినిమాల డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆయనకి ఎడిటర్ కావాలన్నప్పుడు కూడా మనమే ఫ్రెషర్ని ఎడిటర్కి పంపించాం. మనం ఆయనకు ముందే చెప్పేసాం, సార్ మీ ఐడియాలజీ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఫ్రెషర్స్ ఉన్నారు అంటే పంపండి మాట్లాడతాను నేను ఒకసారి అన్నారు. అలా మాట్లాడిన తర్వాత వంశీ గారు కన్విన్స్ అయ్యి ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు మన స్టూడెంట్ 30K అన్నాడు. ఆయన ఓకే అని చెప్పి ఆయన వర్క్స్ చేయించుకుంటున్నారు. సో మన వర్క్ని బేస్ చేసుకొని మనం ఇచ్చే అవుట్పుట్ రేంజ్ని బేస్ చేసుకొని క్లయింట్స్ కూడా మనం అడిగిన శాలరీ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంటారు. వీ ఫీల్ ప్రౌడ్, మా స్టూడెంట్ ఫ్రెషర్గా ఉన్న టైంలోనే పెద్ద వంశీ గారి దగ్గర వర్క్ చేస్తున్నాడు ఎడిటర్గా అన్నది. ఇది ఈరోజు FTH సినీ క్లాస్ రూమ్. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, వాటి మీద కూడా వీడియోస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.